బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలి దగ్గర ఏకంగా 550 వీడియోలు ఉన్నట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 5 సార్లు మహిళకు అబార్షన్ పక్క ఆధారాలంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. అయితే ఆ ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ చెబుతోంది ఆ మహిళ. ఏకంగా 550 వీడియోలు తన దగ్గర ఉన్నాయంటోంది ఆ బాధితురాలు. 5 సార్లు తనకి అబార్షన్ అయ్యింది, పక్క ఆధారాలు ఉన్నాయంటోంది ఆ మహిళ. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. డీజీపీకి కంప్లైంట్ ఇచ్చా. నారావారిపల్లిలో ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆ బాధితురాలు ఆరోపిస్తున్న క్రమం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా 550 వీడియోలు గతంలో ఎవరెవరికి కంప్లైంట్ ఇచ్చింది, ఎందుకు ఇంత అఫ్కోర్స్ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో తన దగ్గర వీడియోలు ఉన్నాయని చెబుతోంది. ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన సందర్భం, అసలు 550 వీడియోలు రిలీజ్ చేయబోతోందా, లేకపోతే ఒకవేళ తనకు న్యాయం చేయకపోతే ఒక్కొక్కటిగా రిలీజ్ చేసే ప్రయత్నం చేయబోతోందా? ఇంతకీ ఆ 550 వీడియోల్లో అఫ్కోర్స్ అభ్యంతరకరమైంది, కొన్ని చూపించలేనివి ఉండొచ్చు కాక. ఆ మహిళ ఏం చేయబోతోంది, ఎలా అడుగు వేయబోతోంది, అసలు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆఫ్ ది రికార్డ్కి ఏమైనా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిందా, ఆ మహిళ వర్షన్ ఏంటి, డీటెయిల్గా తెలుసుకుందాం. కడప నుంచి మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్ అప్డేట్స్ ఈ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తున్నారు. ఒకసారి కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కిషోర్, ఆ బాధితురాలు తన దగ్గర 550 వీడియోలు ఉన్నాయంటోంది. అట్ ద సేమ్ టైం ఇంకా కొంత సమాచారం తన దగ్గర ఉంది, మెల్లమెల్లగా ఒకటి బయట పెడతానంటూ చెప్తున్న క్రమం. అసలు ఇంతకీ తను అంటుంది ఏంటి, ఆఫ్ ది రికార్డ్కి ఇంకా ఏం చెప్పే ప్రయత్నం చేస్తోంది? సచిన్, ఏదైతే బాధితురాలు వీణా ఉన్నటువంటి ఆమె వద్ద దాదాపు 500కు పైగా వీడియోలు ఉన్నాయి. ఏవైతే తను ఆయనతో మాట్లాడినటువంటి విషయాలు, అదేవిధంగా వీడియోతో చాట్ చేయడంతో పాటు అటు అన్ని విషయాలను కూడా పూర్తిసారి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తుంది. ఏదైతే 500 వీడియోలను ఒక్కసారిగా రిలీజ్ చేయడానికి సమయం పడుతుంది. అదేవిధంగా కొంత ఏదైతే తను జరిగినటువంటి అన్యాయం పైన అటు జనసేన నేతలతో సంప్రదింపులు జరిపింది, జనసేన నేతలు కూడా న్యాయం చేయలేదు. మరోవైపు సీఎం చంద్రబాబు ఏదైతే సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి పండగకు నారావారిపల్లెకు వచ్చినటువంటి సందర్భంగా కూడా సీఎం చంద్రబాబును కూడా కలిసినటువంటి అంటే ఎక్కడ కానీ తనకు న్యాయం జరగలేదు, అంటే తను ఎమ్మెల్యే కాబట్టి నాకు న్యాయం జరగడం లేదన్నటువంటి వాదన ఆమె వినిపిస్తుంది. మరోవైపు ఒక రకంగా ఈ 500 వీడియోలను రిలీజ్ చేయబోతున్నా, అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తున్నా అంటే ఒక్కొక్క వీడియో, అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రధానంగా మీడియాకు మాత్రం ఒక్కొక్క వీడియో తను ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి 1-2 వీడియోలు రిలీజ్ చేసి ఆ తర్వాత నా వద్ద 500 వీడియోలు ఉన్నాయి, 5 సార్లు అబార్షన్. ఏదైతే తను చెప్తున్నటువంటి మాటలో కూడా కొంత అర్థం ఉంది. ఏదైతే నిన్న తన ప్రెస్ మీట్ లో కూడా ఒక చిన్న వ్యాఖ్య చేసింది. ఏదైతే సంజీవిని హాస్పిటల్లో నేను అంటే అబార్షన్ చేయించుకున్నాను, కానీ సంజీవిని హాస్పిటల్లో మాత్రం మనం అక్కడికి వెళ్ళి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఓపీలో చూపించుకున్నట్టు దాంట్లో రిజిస్టర్లో నమోదైంది. ఏదైతే దీనావాణి నాగముండి. అయితే ఇక్కడ అబార్షన్ చేయించుకున్నారన్న విషయం పైన కూడా అన్నటువంటి వాళ్ళతో మాట్లాడితే ఎవరైతే గైనకాలజిస్ట్ ఉందో గైనకాలజిస్ట్ తో కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే గైనకాలజిస్ట్ ఏమవుతుందంటే మా వద్దకు వైద్యం చేయించుకోవడానికి వస్తారు అంతే కానీ మేము ఎప్పుడు కూడా అబార్షన్ చేసే ప్రసక్తే ఉండదు, ఎందుకంటే ఇది చట్టరీత్యా నేరం, అబార్షన్ చేయడం కూడా నేరం కాబట్టి మేము ఎప్పుడు కూడా అలాంటి వాటిని ప్రోత్సహించడం లేదన్నటువంటి విషయాన్ని ఆమె చెప్తున్నారు. అయితే ఆమె మనతో మాట్లాడడానికి ఏదైతే అందుబాటులో లేని కారణంగా ఆమె మనతో మాట్లాడలేకపోయింది. ఎందుకంటే వైద్యశాల వద్దకు మనం వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ తిరుపతిలో ఉండడం వల్ల మనకు బయట కూడా రాని పరిస్థితి. అంటే ఒక రకంగా తన వద్ద 500 వీడియోలు, ఇవన్నీ కూడా ఒక రకంగా అసభ్యకరమైన, అంటే ఎవరు చూడలేనటువంటి వీడియోలు, బట్టలు లేకుండా ఉన్నటువంటి వీడియోలు, అంటే ఎంత దారుణమైనటువంటి వ్యవహారం నడిచిందో దీని మధ్య అనేది కొంత అక్కడక్కడ అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే ఈ వ్యవహారం పైన పలుసార్లు కూడా తను జనసేన నేతలు కలిసింది, అదేవిధంగా తాతంశెట్టి నాగేంద్రతో ఈమె మాట్లాడడం జరిగింది. తాతంశెట్టి నాగేంద్ర కూడా అలా జరిగి ఉండకూడదు, జరిగితే తప్పు చేయకూడదు, ఎవరైనా సరే అంటే ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చేయకూడదు, అయితే నీ బిడ్డను చూసుకో అన్నటువంటి భావన నేను వ్యక్తం చేశానంటూ కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్ కూడా చెప్పండి. అంటే 500 వీడియోలలో ఇవన్నీ కూడా కేవలం 500 వీడియోలు కూడా అంటే అసభ్యకరమైనటువంటి మాటలు ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే దీనిపైన నాకు నేను చట్టపరంగా నాకు న్యాయం జరగదు, ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి చట్టపరంగా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు న్యాయం జరగదు, కాబట్టి నేను న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా చెప్తున్న పని.
అంటే ఈ 500 వీడియోలో ఇలా ఏం చాటింగ్ చేశారు. తర్వాత నిన్న మనం చూసాం ఏదైతే అరవత్ నగర్ ఎమ్మెల్యే బాస్ ఏదైతే రూపానంద రెడ్డి ఆఫీస్ లో ఉన్నటువంటి వీడియో కూడా ఒక బయటకు వచ్చింది. తన ఆఫీస్ లో కూర్చున్నప్పుడు అరవత్ నగర్ ఉన్నప్పుడు వీడియో కాల్ చేసింది. ఆ వీడియో కాల్లో అక్కడ ఉన్నటువంటి అంటే రాజకీయ గురువుగా భావించేటువంటి రూపానంద రెడ్డి ఉన్నటువంటి వీడియో చూపించింది. అదేవిధంగా చాట్ చేస్తున్నారు. మధ్యలో ఆ షూస్ వైట్ షూస్ అంటే వైట్ షూస్ ఐ లైక్ ఇట్ అని పెట్టింది. అంటే ఇలా ఒక రకంగా వాళ్ళ మధ్య సంభాషణ జరిగిందా జరగలేదా అన్నటువంటి విషయం పూర్తిగా ఫేక్ న్యూడ్ వీడియోస్ అనేది వీళ్ళు అంటున్నారు. ఏదైతే ఒక్కసారి ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేయండి కిషోర్. ఎస్ ప్లీజ్. ఇలా అంటే ఓ రకంగా ఆమె చెప్తున్నటువంటి మాటలు ఇలా ఉంటే, కానీ జనసేన నేతలు మాత్రం ఏం చెప్తున్నారంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఆ మహిళ ఆరోపిస్తుందో ఆ మహిళ నలుగురిని వలలో వేస్తుంది, నలుగురిని వల ట్రాప్ చేయడానికి ప్రయత్నాలు చేసింది. అందులో ముగ్గురు, ఒకతను బద్వేలకు సంబంధించినటువంటి రామాచారి, అలా ఇద్దరిని ట్రాప్ లో వేసి దాదాపు లక్షల రూపాయలు గుంజింది. తన క్యారెక్టర్ అంతా కూడా ఇదే కాబట్టి తన ప్రతిసారి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఒకరిని వలలో వేయటం, వారిని ఫేక్ ఐడీలతో అంటే రకరకాల ఐడీలు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, తర్వాత ఫేస్బుక్, ఇట్లా రకరకాల ఫేస్బుక్ ఐడీలను పెట్టి ట్రాప్ లో వేస్తుంది. ఆ ట్రాప్ లో వేసిన తర్వాత వాళ్ళని బెదిరించడం ఆనవాయితీగా ఉందన్నటువంటి భావన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ వద్ద కూడా ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా మేము కూడా ఏ అయితే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలను కూడా బయట పెట్టే పరిస్థితి ఉంది. దీని వెనక ఎవరున్నారు ఏంటి, కుట్రలో భాగమా లేకుంటే కొందరు విపక్ష నేతలు కూడా ఇందులో భాగస్వామ్యమైనారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మేము కూడా ఫర్దర్ గా ఆమె ఎలాంటిది, ఆమె క్యారెక్టర్ ఎలాంటిది అనేది కూడా నిరూపించే ప్రయత్నం చేయబోతున్నామంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారి ఇక్కడ నిన్న తాతన్ శెట్టి కూడా మాట్లాడిన సందర్భం గురించి మాట్లాడుకున్నాం. జనసేన నేతలు ఎవరైనా కావచ్చు, లేకపోతే జనసేనకు సంబంధించి ఆ లోకల్ క్యాడర్ ఎవరైనా ఇష్యూని పరిష్కరించేందుకు, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఆ ఇష్యూని సాల్వ్ చేసేందుకు ప్రయత్నాలు ఇంకా వేగవంతం చేయడం జరుగుతుందా? ఇటు అరవత్ శ్రీధర్తో మాట్లాడే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే మహిళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు అరవత్ శ్రీధర్ అనే వ్యక్తి మీడియా ఎదురుగా వచ్చి చెప్తే కొన్ని ఏదైతే తనకున్నటువంటి తను నిజమా వాస్తవం అన్నది మీడియా ఎదురుగా రాలేని పరిస్థితి, అంటే అజ్ఞాతంలో ఉన్నాడు. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి ఏంటంటే కొంత మాకు న్యాయమైనటువంటి కొంత సలహాలు తీసుకుంటున్నాం, న్యాయమైన సలహాలు తీసుకున్న తర్వాత మీడియా ఎదురుగా వస్తారనేటువంటి ప్రశ్న చెప్తారు. నిన్నంతా మనం రైల్వే కోడ్లో అరవత్ శ్రీధర్ కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేశాం. అయితే గట్టిగా ప్రయత్నం చేసినా కూడా అరవత్ శ్రీధర్ అనేది అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఆయన ఎక్కడ బయటికి రానిపడి, అంటే ఒక రకంగా బయటికి వస్తే మాత్రం పూర్తి స్థాయిలో వీణ అరవత్ శ్రీధర్ల మధ్య ఏం జరిగింది, అసలు వీరి మధ్య సంభాషణ జరిగిందా, వీళ్ళు ఏదైతే ఇవన్నీ ఫేక్ అంటున్నారు కాబట్టి ఫేకా అది నిజమా అన్నది విషయం కూడా బయటపడాలంటే ఖచ్చితంగా అరవత్ శ్రీధర్ బయటకు వచ్చి మీడియా సమావేశంలో చెప్పాల్సింది. అయితే మీడియా సమావేశంలో ఎక్కడికి రాకుండా తను ఊరికి ఒక వీడియో రిలీజ్ చేసి నా తప్పు లేదు నేనని. అయితే ఇక్కడ ప్రధానంగా మీడియా ఎదురుకు వస్తే కదా కొన్ని సమస్యలకు కూడా పరిష్కారం అయ్యే మార్గం ఉందన్నటువంటి భావన అటు పలువురులో వ్యక్తం అవుతుంది. కానీ జనసేన నేతలు ఎప్పుడు కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది కొంత బిడిచికొట్టింది. ఏదైతే వీళ్ళిద్దరి మధ్య సైవిధ్య కూర్చోడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ఈయన స్టేటస్ లో నాకు 25 కోట్లు ఇస్తానని ఒప్పుకున్నాడు అరవత్ శ్రీధర్. 11 గంటల 10 నిమిషాలకు నాకు డబ్బులు ఇస్తున్నాడు అని అంటే 25 కోట్లు అసలు అతను పేదరికంలో ఉన్నాడు. ముక్కా రూపానంద రెడ్డి రాజకీయ భిక్ష పెట్టినటువంటి ముక్కా రూపానంద రెడ్డి దగ్గర తను ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి 25 కోట్లు ఎలా ఇస్తారంటే ఇది కొంత ఏదైతే ఈమె కూడా బ్లాక్ మెయిల్ చేస్తుందన్నటువంటి భావన అటు వాళ్ళ బంధువులు కూడా చెప్తారు. నిన్న వాళ్ళ తల్లితో మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడడం, వాళ్ళ పెద్దనాన్నతో మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళ బావ డాక్టర్ వెంకటరమణతో కూడా మాట్లాడడం జరిగింది. వెంకటరమణ కూడా ఏమంటున్నాడు, ఒక 12 నెలల్లో 8-9 అభాషణలు ఎలా అవుతాయి, అది ఒకసారి 7 అభాషణలు అంటాది, ఆ తర్వాత 5 అభాషణలు అంటాది. అంటే ఎలా సాధ్యం అంటే ఒక మహిళ ఏడాదిలో 5 అభాషణలు కానీ 7 అభాషణలు ఎలా సాధ్యం అనేది వాళ్ళ అనుమానం వ్యక్తం చేస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ అంశం మీద అమ్మాయి అంటే సదరు బాధితురాలు ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ ఆమె అయితే నేను పలాని హాస్పిటల్లో చికిత్స చేసుకోవచ్చు, అదే పలాని హాస్పిటల్లో నేను అభాషణ జరిగింది సంజీవిని హాస్పిటల్ రైల్వే కోడ్ అంటున్నాను. కానీ అక్కడ పోతే మనం ఓపీలో మాత్రం ఖచ్చితంగా పేరు చెప్తా. ఓపీలో వీణావాణి 29 సంవత్సరాల వయసు అని కూడా ఉంది. మొత్తం ఏ రోజు డేట్తో సహా 25/9 పోయింది ఆమె. అక్కడ ఓపీలో నమోదైనటువంటి పరిస్థితి ఉంది.
అయితే అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఏం చెప్తున్నారంటే మా వద్దకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మేము ఓపీలో రాసుకున్నాము, వాళ్ళని మీరు కూడా చూసుకోండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు అక్కడ ఉన్నటువంటి ఆ సంజీవిని వైద్యశాల ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వీడియోలు కూడా మనం ఏదైతే ఆ రిజిస్టర్లో నమోదైనటువంటి ఓపీలో రిజిస్టర్లో నమోదైనటువంటి దృశ్యాలను కూడా మనం ఆర్టీవీ సేకరించడం జరిగింది. అయితే అభాషణ అన్నటువంటి విషయం మా దగ్గర జరగలేదన్నటువంటి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా అభాషణ చేయవు, ఎందుకంటే ప్రైవేట్ వైద్యశాలలు ఎప్పుడు కూడా అభాషణను ప్రోత్సహించారు. ఎందుకంటే ఒక పసి కందును బలి తీసుకున్నట్టుంటారు కాబట్టి అలాంటి వ్యవహారం మేము ఎప్పుడు చేయము, అది చట్టరీత్యా నేరం అన్నటువంటి భావన అక్కడ ఉన్నటువంటి గైనకాలజిస్ట్ చెప్తున్నటువంటి వాళ్ళు. అంటే ఇవన్నీ కూడా ఏదో రీప్లాన్ అంటే తన గర్భం వచ్చిందని చూసిన తర్వాత ఆ తర్వాత ఈమె టాబ్లెట్ మింగిందా లేకుంటే అరవ స్త్రీలు ఫ్రెండ్ సహాయంతో ఇచ్చారు ఈ టాబ్లెట్ నేను వేసుకున్నాను. కిషోర్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. చాలా మెస్సీగా అనిపిస్తోంది ఈ కథనం అంతా. ఎందుకు ఆ మాట నేను ఇక్కడ అన్నానంటే ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. బాధితురాలు బయటకు వచ్చింది, ఆరోపణలు చేసింది, అరవ శ్రీధర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అనే అర్థం వచ్చేలా ఆమె మాట్లాడుకొచ్చింది. ఆ తర్వాత వీడియోలు అరవ శ్రీధర్కి సంబంధించి అరవ శ్రీధర్తో వీడియో కాన్వర్సేషన్స్, వీడియో కాల్స్ మాట్లాడిన వీడియోస్ బయటకు వచ్చాయి. అరవ శ్రీధర్కి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి వీడియోస్ చూడొచ్చు, 1, 2, 3 ఆ 3 వీడియోస్లో చూడొచ్చు వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అంటూ మాట్లాడుకుంటున్న క్రమం. దాంతోపాటు బాధిత మహిళ మాట్లాడిన సందర్భం. మొదటి రోజు చూస్తాను ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు నేనే ఆ బాధితురాన్ని ఆ వీడియో కాల్లో ఆ కాల్ కాన్వర్సేషన్లో ఆ వాట్సాప్ చాట్ కాన్వర్సేషన్లో ఉన్నది నేనే, ఆ కాన్వర్సేషన్లో ఉన్నది నేనే అంటూ కూడా సదరు బాధిత మహిళ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక్కడి నుంచి కట్ చేస్తాయి. తను ఆ రోజు ఏమన్నారు ఆ రోజు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో నా మీద చాలాసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. నేను తనకి మాట్లాడాను, వద్దు అని చెప్పాను, వీడియో కాల్స్ చేయమంటే నేను వద్దన్నాను, కానీ కొడుకుని నన్ను బెదిరించారంటూ ఆ రోజు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వీడియోస్ నుండి బయటకు వచ్చారు. తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఈ క్రమంలోనే 550 వీడియోలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు ఆమె. సో ఇదంతా జరుగుతోంది. ఇప్పుడు అబార్షన్ గురించి మాట్లాడుకునే క్రమంలో హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆ అంశానికి సంబంధించి క్లారిటీ రావట్లేదు హాస్పిటల్ దగ్గర. అలా అని చెప్పి బాధితురాలకు సంబంధించి ఆ వీడియోస్ మాట్లాడుకుంటున్న క్రమంలో ఇంకా బలం పెరుగుతోంది. తన దగ్గర ఇంకా వీడియోలు ఉన్నాయంటోంది. అంటే రెండు వైపులా కూడా సంథింగ్ ఫిష్ అంటూ ఉంటారు కదా, ఇది ఇటువంటి ఆన్సర్ వినిపిస్తోంది. ఈ క్రమంలో కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్షన్స్ చెప్పే ప్రయత్నం చేద్దాం. పాపం ఒక ఆడపిల్లని ఎంత దారుణంగా అని చెప్పి చంద్రశేఖర్ GZ1GZ ప్రొఫైల్ కామెంట్ చేస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి -S9X కాస్త మీరు చదివే ప్రయత్నం చేయండి, నేను చదవట్లేదు. ఇది ఇప్పుడు గిట్టం లేదు కాబట్టి రోడ్డుకి లాగుతున్నారు అని అర్థం వచ్చేలా కామెంట్ చేస్తారు. ఆ ముందు పదాలు నేను చెప్పట్లేదు ఇక్కడ. ఆ తర్వాత బేరాలు కుదరలేదు అనేది ఇక్కడ ఇంకొక మాట. తర్వాత AKELIES143 సెటిల్మెంట్ చేసుకుని ఉంటే వీడియో వైరల్ అయ్యేది కాదు. ఓకే, అంటే నేను అంటుంది ఏంటంటే ఇక్కడ అఫ్కోర్స్ మీ పర్సెప్షన్స్ ఉండొచ్చు కాక, ఈ రెండు కేసెస్లో అంటే బాధిత మహిళ ఒక మాట ఉంటుంది, అరవ శ్రీధర్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ అరవ శ్రీధర్ మదర్ బయటకు వచ్చి మరి మాట్లాడారు. ఆ వెరీ నెక్స్ట్ డే ఆమె బయటకు వచ్చారు. ప్రమీల బయటకు వచ్చేయమన్నారు. నా కొడుకు సంబంధం లేదు, రాత్రి 1 గంటకి 2 గంటకి కాల్ చేసేది, ఆమె వేధించేది అంటూ కూడా ఆమె బోరును విలిపించారు. సో ఇలా ఒకవైపు వర్షన్ ఒకలా ఉంది, ఇంకొక వైపు వర్షన్ ఇంకొకలా ఉంది. నేను బయటకు వచ్చి మాట్లాడిన సందర్భంలో కూడా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమంటున్నారు అనేది ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తనతో రిలేషన్షిప్ గురించి అంటే రిలేషన్షిప్ అంటూ ఇలా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరు 2024లో ఫేస్బుక్లో తాను ఎమ్మెల్యేకి మెసేజ్ చేశాను, ఆ తర్వాత 3 గంటలు తనతో చాటింగ్ కూడా చేశానని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది. తన నెంబర్ అడిగాడు, ఫోన్లో మాట్లాడాను, తర్వాత వీడియో కాల్స్ చేయాలని చెప్పి కోరాడు. 2024 ఆ టైంలో కారులో బయటకు అంటే కడప తీసుకువెళ్తానని చెప్పి ఐ థింక్ రాయచోటి అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్ హియర్ అగైన్. అక్కడ ఆపి కాస్త నిర్మానుష్య ప్రదేశం కాస్త చీకటిగా ఉంది, అక్కడ తన మీద బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు, అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా బాధిత మహిళ చెప్పుకొచ్చిన క్రమం. తన కారులో బలవంతం చేయబోయారని చెప్పి ఆరోపించింది. తనపై సాడిస్ట్లా ప్రవర్తించాడు, తనకు 5 సార్లు అబార్షన్ జరిగింది అని చెప్పి ఆమె ఆరోపించారు. తన రిలేషన్షిప్ వద్దని చెప్పినా కూడా ఎమ్మెల్యే తనను బలవంతం చేశాడు, తనతో సాడిస్ట్లా ప్రవర్తించాడని చెప్పి ఆమె ఆరోపించారు. తనకెవరూ సపోర్ట్ లేరు,
ఈ విషయంలో పోలీసులు కూడా నాకు ఎక్కడ సపోర్ట్గా లేరు, పోలీసులకు ఫిర్యాదు చేయలేదు చేసిన అంశం గురించి మాట్లాడుకుంటూ వచ్చారు ఆమె. పోలీసులకు ఫిర్యాదు చేయలేదంటూ కూడా ఆమె కొన్ని సందర్భాలు మాట్లాడిగా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఈ క్రమంలో ఇంతకీ తను నిన్న ఏముంది, ఆ తర్వాత అరవ శ్రీధర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన వర్షను విందాం, బాధిత మహిళ ఏమంటుంది ఈయన వర్షను విందాం. ఇఫ్ పాసిబుల్ ఇటు బాధిత మహిళ మాట్లాడిన వెంటనే వాళ్ళ మదర్ అరవ శ్రీధర్ మదర్ ప్రమీళ కూడా రియాక్ట్ అయ్యారు. ఈ రియాక్షన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి బాధిత మహిళ ఏమన్నారు ముందుగా చూద్దాం. తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరు ముందుకు వచ్చా. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. ఇది గ్రీవెన్స్ నెంబర్. ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళాను అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరు ముందుకు వచ్చా. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. ఇది గ్రీవెన్స్ నెంబర్. ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళాను అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరు ముందుకు వచ్చా. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. ఇది గ్రీవెన్స్ నెంబర్. ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళాను అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర నేను ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నారో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వేకోట నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను ఇది వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా రైట్. అది ఇటు బాధిత మహిళ చేసిన ఆరోపణలు, దాంతోపాటు అరవ శ్రీధర్ నేను ఎక్కడ తప్పు చేయలేదు అనేది అరవ శ్రీధర్ వర్షన్. అఫ్కోర్స్ ఇప్పటికీ జనసేన ఈ అంశానికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తన దగ్గర 500 వీడియోలు ఉన్నాయని చెప్పి బాధిత మహిళ చెబుతూ ఉండడం ప్రస్తుతం ఇక్కడ కొత్త మెరుపుగా చెప్పుకోవాలి. అసలు ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా 500 వీడియోని రిలీజ్ చేయబోతున్నారా, లేకపోతే ఇది కేవలం ఆరోపణలకు సంబంధించి మాత్రమే పరిమితం అవకాశం ఉందా, లేకపోతే బెదిరింపులుగా చూడాలా, ఇంతకీ ఏం జరుగుతోంది, ఆమె మళ్ళీ మాట్లాడే అవకాశం ఉందా, ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. కిషోర్, ఇంతకీ బాధిత మహిళ ఏమంటోంది, 500 వీడియోలు లేకపోతే 500, 550 లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ నెంబర్ ఎంతైనా ఉండి ఉండొచ్చు, తను ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారా, లేకపోతే వాట్ షీ వాంట్స్, అంటే తను ఏం కోరుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? వాస్తవానికి తను కోరుకున్నది ఏంటంటే తనకు న్యాయం జరగాలి. ఏదైతే తనను ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మోసం చేశారు కాబట్టి నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ న్యాయ పోరాటం నేను చేస్తున్నప్పుడు కూడా అంటే ఒక రకంగా నేను అటు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినానో చేయలేదో తెలియదు, కానీ మొత్తానికి ఎస్పీని కలవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఫిర్యాదు తీసుకోలేదు అన్నటువంటిది ఆమె వాడు. మరోవైపు నారావారిపల్లెకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా నేను నారా చంద్రబాబు నాయుడు
ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే కదా యాక్షన్ ఇమీడియట్లీ ఉంటుందని భావించాను. కానీ ఆయన నార్మల్ గానే ఏదైతే ప్రజల ఫిర్యాదులు ఏ విధంగా స్వీకరిస్తారో అదే తరహాలో స్వీకరించేశారు. ఆ తర్వాత తనకు ఎక్కడ అంటే ఒక రకంగా ఎక్కడ మారల్ సపోర్ట్ లేదు, ఒంటరిగా నేను ఒకరినే పోరాటం చేస్తున్నటువంటి భావన ఆమె వ్యక్తం చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే తనను కడపకు తీసుకెళ్లాక మార్గం మధ్యలో ఒక ప్రాంతంలో అంటే ఒక నిర్మానుషమైనటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలోకి తీసుకెళ్లి తన పైన లైంగిక దాడి చేశారన్నది తను చెప్తున్నటువంటి మాట. అయితే ఇంత జరుగుతున్నా ఎందుకు స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నది వాళ్ళ తల్లి ప్రశ్నిస్తారు. ఎందుకంటే తరచుగా తనను రోజు ఫోన్లు చేసి అర్ధరాత్రుల పూట ఫోన్లు చేసి వేధించేది. ఈ విషయం పైన కూడా నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను. అదే విధంగా ఒకరోజు అర్ధరాత్రి ఏదైతే పోలీసులు రైల్వే కోడూరు పోలీసులు గస్తీ నిర్వహిస్తున్న టైంలో ఏదైతే బైపాస్ రోడ్ లో నిలబడుకోండి ఇక్కడ ఎందుకున్నారని కూడా ఆ పోలీసులు ప్రశ్నించి వెంటనే ఆమెను ఇంటికి చేరవేసి ఆ సెల్ఫీ ఫోటో తీసుకుని ఆ ఫోటో తీసుకున్న తర్వాత కూడా అది కూడా స్టేషన్ లో పెట్టారు. అంటే ఆమె ఒక రకంగా మనుషులను టార్గెట్ చేసుకుని ఈ విధంగా వేధించి ఆ తర్వాత డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నటువంటి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఇది పూర్తి స్థాయిలో ఆమె దగ్గర ఉన్నటువంటి 500 వీడియోలను రిలీజ్ చేస్తుందా లేకుంటే తాను న్యాయస్థానానికి వెళ్ళి న్యాయ పోరాటం చేయబోతుందా అన్నటువంటి విషయం పైన నిన్న క్లారిటీ ఇచ్చింది. నేను న్యాయ పోరాటం చేస్తాను, ఎందుకంటే నాకు ఏదైతే పోలీసులు సహకరిస్తారన్నటువంటి భావన నాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా పోలీసులు వారికే అత్తాసు పలికే అవకాశం ఉంటుంది కాబట్టి నేను న్యాయపరంగా చర్యలు తీసుకునేటువంటి విషయం పైన కూడా నేను పోరాటం చేయబోతున్నాను కూడా ఆమె స్పష్టం చేయలేదు. అంటే వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఏదైతే కమిటీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే కమిటీని వేయడం జరిగింది. టీసీ వరుణ్ అదేవిధంగా శివశంకర్ మహిళను కూడా వేయటం జరిగింది. అంటే ఈ ముగ్గురితో కలిసి విచారణ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అంటే విచారణ చేపట్టే నేపథ్యంలో కూడా ఆమె దగ్గర ఏం వీడియోలు ఉన్నాయి, అదేవిధంగా అరవత్ శ్రీధర్ దగ్గర ఏం వీడియోలు ఉన్నాయి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ వ్యవహారం ఇంతకాలం పాటు నడిచింది, అంటే ఒక రకంగా తనను వేధించాడంటుంది. ఆ తర్వాత వేధించిన నేపథ్యంలో ఎందుకు పోలీసులను కానీ లేకుంటే ఎవరైనా జనసేన అధినేతను కానీ ఎవరైనా ఎందుకు కలవలేకపోయింది, అంటే దీంట్లో ఏదో కొంత సంథింగ్ జరిగిందన్నటువంటి భావన. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి 9వ తేదీ తన తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసింది జనవరిలో ఫిర్యాదు చేస్తే ఆ తర్వాత సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా ఈ వ్యవహారాలన్నీ బయట పెట్టింది. అంటే ఒక రకంగా డబ్బులు గుంజే ప్రయత్నం చేసింది. డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ విధంగా వీడియోలను తీసి బహిర్గతం చేస్తుంది. అవి కూడా అన్ని కూడా ఫేకే. నా కొడుకు ఇక్కడ తప్పు చేయలేదు, నా కొడుకు తప్పు చేసి ఉంటే ఎందుకు నాకు చెప్పలేదు, అంటే కుటుంబ సభ్యులం మేమున్నాం మాకెందుకు చెప్పలేదు. ఒక తూరి తనేమో తూర్పుగోదావరి జిల్లా ఆ తర్వాత రైల్వే కోడూరు అంటాది. అంటే వాళ్ళ బావ అన్నటువంటి మాటలు కూడా ఇది ఏదైతే తనతో చాటింగ్ చేసిన సందర్భంగా నేను పదే ఫోన్ చేస్తా అంటే ఎందుకమ్మా నువ్వు ఫోన్ చేస్తున్నావు, మా అత్త అడుగుతుంది అంటే దానికి సమాధానం మీరేం టెన్షన్ పడకండి, నేను ఫలాని సో మాది తూర్పుగోదావరి జిల్లా అంటూ కూడా తను చెప్పుకున్నటువంటి అంటే కలెక్టరేట్ లో నేను పనిచేస్తున్నానని చెప్పి. సో ఇవన్నీ చూస్తే కాన్వర్సేషన్ అంతా చూస్తే మాత్రం ఖచ్చితంగా కొంత ఎక్కడో అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కాబట్టి దీనిపైన పోలీసులు కూడా ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా. రైట్ కిషోర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ వీడియోస్ మీరు చూడడం జరుగుతుంది. వీడియో 3 రీసెంట్గా ఆ మహిళ రిలీజ్ చేసిన వీడియో. అయితే ఈ వీడియోస్ మాత్రం డీప్ ఫేక్ వీడియోస్ అంటూ కుట్టుపారేయడం జరుగుతుంది అరవత్ శ్రీధర్. బట్ ఈ వీడియోస్ అన్నీ తన దగ్గర ఉన్నాయి. ఏకంగా 550 వీడియోలు ఉన్నాయి. ఆ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తానని అర్థం వచ్చిన ఆ మహిళ మాట్లాడినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని రియాక్షన్స్ రావడం జరుగుతోంది. కొంతమంది అంటున్నారు రాక్ పవర్ రాజశేఖర్ 8291 నేను వీడియో చూసాం, అది ష్యూర్గా మాట్లాడినట్టు ఇట్స్ రియలీ అనేది ఆయన ఆఫ్కోర్స్ ఆ ప్రొఫైల్ చెప్తున్నమాట. అలాగే ఇంకొన్ని రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. రైట్, ఇంకొంతమంది అయితే ఇంకా 3rd డిగ్రీ అప్లై చేయండి అనేది సూర్య పొన్నాడ V9J సో ఇంక ఇమీడియట్లీ 3rd డిగ్రీ అప్లై చేయండి అనేది వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో ఈ క్రమంలోని బాధిత మహిళ రిలీజ్ చేస్తున్న ఆ వీడియోని మీరు చూడడం జరుగుతోంది. ఆ వీడియోలో మీరు చూడొచ్చు వీడియో కాన్వర్సేషన్, ఆ కాల్ కాన్వర్సేషన్ జరుగుతున్న క్రమం వీడియో కాల్లో ఆ బ్లర్ చేస్తున్న ఆ ప్లేస్లో మహిళ ఉన్నారు. కాస్త అభ్యంతరకర వీడియో, అందుకే బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. అక్కడ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్.
అండ్ ఇదే అంశం మీద బాధిత మహిళ కూడా మాట్లాడడం జరుగుతోంది. ఇంతకీ ఆమె ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. ఇది గ్రీవెన్స్ నెంబర్. ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళాను అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. ఇది గ్రీవెన్స్ నెంబర్. ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి. నమస్కారం అందరికి. మాది ముప్పవారిపల్లి. మా ఇంటి ఆయన విఆర్ఓగా చేస్తున్నాడు. నాకు బిడ్డలు లేరు. నేను దేవుడు కొండకు పోయి వరపెడితే నాకు బిడ్డ ఒక కొడుకు ఒక కూతురు. ఆ బిడ్డను మేమెంతో అల్లరిముద్దుగా సాకున్నాము. సాకున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. అది చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇట్లా ముఖవారిపల్లి ఈ మాదిరిగా వాళ్ళు మాకు పరిచయం అయినారు. పరిచయం అయిన తర్వాత నా బిడ్డను తీసుకుని వాళ్ళు ఈ మాదిరిగా సర్పంచ్గా చేసినారు. సర్పంచ్గా చేసిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యేగా కూడా వాళ్ళే చేసినారు. నా బిడ్డ అమాయకుడు. నా బిడ్డకి ఏమి తెలియదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తా ఉండింది. సాయం కోసం వస్తా ఉండింది. ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్లో కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకి ఏమి తెలీదు. నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు. అంత బుద్ధిమంతుడు నా బిడ్డను గబ్బు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు ఇంగ్లేడు. వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానికి కానీ ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చర్ లోపల ఈ నైట్ పూట్లు కూడా మా ఇంటికి వస్తా ఉండింది. వచ్చి గుడ్ల దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది. నా బిడ్డను రమ్మని చెప్పేది. మాకు ఫోన్లు చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్లు చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేస్తాం 2 గంటలు అప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో రైల్వే కోర్టులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాం. నిద్రలే, మాకు తెల్లవారులు నిద్రలే, రాత్రిలో ఎప్పుడు నిద్రలే, మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తా ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని మన టార్చర్ పెట్టి వాళ్ళు ఎట్ట బయటకు తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాలి, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ పెట్టింది. అది ఒక లేడీ చాలా వర్స్ట్. అంతకంటే లేదు ఇంకా చాలా వర్స్ట్. దాన్ని ఎట్లా కొయ్యాలని మేము ఆలోచన చేసినాము. కానీ మాకు కొంచెం వాళ్ళని చూసి మేము ఏం చేయలేక గమనం అయిపోయినాము. అది చాలా వర్షే కాదు, ఎంతమందిని ఆ మాది చేసింది. అది మనిషి ఆశల అది ఎట్లా పుట్టిందో ఎట్లా తెలియదో దాని మొగుడికి దానికి బాగా సంబంధం ఉంది. అది లేదని టార్చర్ పెట్టి మా బిడ్డను అన్యాయం చేసేసింది. అన్యాయం చేసి బయటికి తీసి లాగాలా, ఇది ఎట్లా, దాని వెనకలు ఎవరుండారు, ఎవరు దీనికి మార్గం ఇస్తా ఉండారు తెలియడం లేదు. వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే బయట ఎవరన్నా ఉండి దాన్ని టార్చర్ పెడుతున్నారా, అది ఏమైంది తెలియకుండా నా బిడ్డను గప్పు పట్టించింది. వాళ్ళలో ఉంచి బయటకు తీయాలా, చెడ్డ పేరు రావాలా, వాడు బాగుపడుతున్నాడు వాడిని బయట తీయాలని చెప్పి నా బిడ్డను నాశనం చేసింది. నాశనం చేసి కంప్లైంట్ ఇచ్చినా కూడా నన్ను యాడ తీసుకుపోయి అరెస్ట్ చేస్తారో ఏమో అని భయపడి ఈ మాదిరిగా అది మమ్మల్ని ఇప్పుడు మీడియాకు తీసేసింది. తీసి చట్టం ప్రకారం మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా భయం లేకుండా మాకు ఫోన్లు చేస్తానే ఉండదు. 1 గంట కాదు 2 గంటలకు మాకు నిద్రలే, నా బిడ్డకు నిద్రలే, అన్నం సరిగా తినడంలే, దిగులు పడిపోయినా ఎందుకు ఇట్లా చేస్తుంది నాకు ఏమి తెలియదు, నేనేం చేసినాను అని చెప్పి నా బిడ్డ కొట్టుకుంటా ఉన్నాడు. ఆ రకంగా చేస్తున్నా కానీ మేము ఎంతసేపు ఓపికతో ఉన్నాము, ఇంతవరకు ఓపికతో ఉన్నాము. వద్దులే ఆడబిడ్డ మనం చేయకూడదు, అది మనకు ఒక ఆడబిడ్డ ఉండాలని చెప్పి మేము ఎంతవరకు మేము సమాజంగా వచ్చిన దాకా ఇది ఇప్పుడు ఈ రకంగా మమ్మల్ని బయట పెట్టేసింది. నా బిడ్డకి ఏమి తెలియదు, అది ఒక వ్యవస్థ నా బిడ్డ నాశనం చేసింది. నా బిడ్డ ఏదైతే ఏమో నాకు తెలీదు. నా బిడ్డని అంత మొత్తం నా బిడ్డ ఒకరు మాట్లాడు, ఒకరు జోలికి పాడు, ఒకరు గొడవకు పాడు, ఏమన్నా కూడా గమ్మం తలంచుకుని నా బిడ్డ ఇంటికి వచ్చేవాడే కానీ ఎవరు జోలికి పోయి ఒక మాట అని ఒకటి తిట్టి ఒకటి కొట్టాడేవాడు కాదు. నా బిడ్డను గబ్బు పట్టొచ్చి బయట పెట్టి నాశనం చేసింది. నా బిడ్డను పెట్టేది కూడా వాళ్ళని కూడా గౌరవనీయులైన మా అమ్మగారు అయ్యగారు కూడా బయట పెట్టి
తీసి నాశనం చేసింది. ఎట్ట వీళ్ళు బయటకు తీయాలా, వీళ్ళు బాగా బతుకుతున్నారు, వీళ్ళకి మంచి పేరు వచ్చింది, వీళ్ళని ఎట్ట చేయాలి బయట, వీళ్ళని ఎట్ట బయట పెట్టాలని చెప్పేసి రకంతో ఆ రకం చేసి పెట్టింది. దాన్ని ఏం చేస్తే పాపం వస్తుందో మాకు తెలియదు. మేము ఎంతవరకు ఓపికతో ఉన్నాము, ఇంతవరకు ఓపికను చేసిన కూడా పోయి కంప్లైంట్ ఇస్తే మేము చూసుకుంటాంలే అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంత దాకా తెచ్చినాక గమ్మున అయిపోయినారు. చట్టం ప్రకారం మేము స్టేషన్కి పోయి కూడా కంప్లైంట్ కూడా ఇస్తాం. మళ్ళా ఈ మాదిరిగా చేసి నా బిడ్డను గబ్బు పట్టించి నాశనం చేసి మంచి పేరు తెచ్చుకునే వాడిని ఈ రకం చేసింది. వాళ్ళను బయట పెట్టింది, వీడిని బయట పెట్టింది. నమస్కారం అందరికి. మాది ముప్పవారిపల్లి. మా ఇంటి ఆయన వీరవగా చేస్తున్నాడు. నాకు బిడ్డలు లేరు. నేను దేవుడు కొండకు పోయి వరపెడితే నాకు బిడ్డ ఒక కొడుకు ఒక కూతురు. ఆ బిడ్డను మేము ఎంతో అల్లరముద్దుగా సాక్కున్నాము. సాక్కున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. అది చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇట్లా ముఖవారిపల్లి ఈ మాదిరిగా వాళ్ళు మాకు కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. ఎందుకు నువ్వు నాతో సరిగా ఉండట్లేదు, ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. లేదండి, నేనైతే ఆ టైప్ కాదు, నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను, నేనైతే ఆ టైప్ కాదు, నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను. నువ్వు నాకు ఆయన నీతో అనేసి అన్నారనమాట. లేదు సార్, నేను అవన్నీ చెయ్యను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు, ఎడ్జ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట. నా ఫ్రంట్ సీట్, నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. రెక్లైనర్గా బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను. ప్లస్ చేతులు ఇలా పెట్టేసుకున్నారు, 2 చేతులు ఆయన ఒక చేత ఇలా పట్టుకున్నారు, కొట్టారు ఫోర్స్ఫుల్లీ. He forced himself onto me for the first time. అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ మధ్యలో నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ సీట్ ఈ మిడిల్ ఆఫ్ ద సీట్ ఉంటుంది కదా, దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయి నేను వెనక్కి కూర్చున్నా. ఆయన డ్రైవ్ చేశారు, మా హోమ్కి డ్రైవ్ చేశారు. నేను దిగిపోతున్నప్పుడు చెప్పారనమాట, చాలా చాలా చేస్తున్నావు, ఇక నుంచి అట్లా చేయొద్దు, నువ్వు నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చెయ్యాలి. మీ హస్బెండ్ నిన్ను పట్టించుకోడేమో, నేను 1000 times ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను, సో నేను చెప్పినట్టే చెయ్యి, ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్లో నాతో మాట్లాడారు. నేను దిగేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ జూలై 9th నేను కలవడం జరిగింది. దాని తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు, కలుద్దాం, మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్, వీడియో కాల్స్ ఆయన కంటిన్యూస్లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు. ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళు అనమాట. ఈవెన్ తింటున్నా, వాళ్ళ పీపుల్స్తో మాట్లాడినా, స్నానం చేసినా, రెడీ అవుతున్నా నేను అతనితోనే ఉండాలి అని ఒక మరి శాడిజమో ఏమంటారో నాకు తెలీదు, తను అలా కోరుకునేవాడు అనమాట. ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు అది మర్చిపోతున్నావు, నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు మాత్రమే ఉన్నావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు. నిజమే, నాకు పేరెంట్స్ లేరు, నాకు మమ్మీ డాడీ ఇద్దరు లేరు. మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు. నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు. ఎందుకు నువ్వు నాతో సరిగా ఉండట్లేదు, ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. లేదండి, నేనైతే ఆ టైప్ కాదు, నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను, నేనైతే ఆ టైప్ కాదు, నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను. నువ్వు నాకు ఆయన